వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమేష్. అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామానికి చెందిన హేమచంద్ర అనే 7 ఏళ్ల పసిబాలుని కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా హతమార్చిన సర్వేష్ పై తీవ్ర స్థాయిలో జనం మండిపడుతున్నారు. అభం శుభం తెలియని ఆ పసిబాలుని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి కిరాతకంగా బండరాళ్లతో బాది హతమార్చిన ఆ కిరాతకుని ఎన్కౌంటర్ చేయాలంటూ గ్రామస్తులు డిమాండ్ చేశారు. హత్యకు గురైన ఆ పసిబాలుడు ఎవరో కాదు, నిందితుడు సర్వేష్ సొంత బావమరిదే. హేమచంద్ర అక్క లలితను సర్వేష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. జల్సాలకు అలవాటు పడ్డ సర్వేష్ తనకు డబ్బులు ఇవ్వాలంటూ తరచూ తన భార్య అత్తమామలను డిమాండ్ చేసేవాడని స్థానికులు చెబుతున్నారు. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబాన్ని హతమారుస్తానంటూ హెచ్చరించినట్లు కూడా చిన్నారి తల్లిదండ్రులు చెబుతున్నారు. అయితే హెచ్చరించినట్లుగానే ఆ కిరాతకుడు అన్నంత పని చేశాడు. స్కూల్ బస్సు దిగిన తన సొంత బావమర్ది 7 ఏళ్ల హేమచంద్రని చాక్లెట్లు తీయించి ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లాడు. గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి బండరాళ్లతో బాది అతి కిరాతకంగా హతమార్చాడు. పోలీసులు సర్వేష్ ని అదుపులోకి తీసుకుని తిరిగి సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం సర్వేష్ తో సగన స్థలానికి వెళ్లారు. అక్కడ సర్వేష్ తప్పించుకునేందుకు పోలీసులపై తిరగబడ్డాడు. ఖాళీ బీరు సీసాలతో దాడికి దిగాడు. ఈ నేపథ్యంలోనే పోలీసులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సిఐతో పాటు ఓ కానిస్టేబుల్ కూడా గాయపడ్డారు. కోన ఉప్పలపాడు విలేజ్ లో 2 డేస్ ముందు ఈ సర్వేష్ అనే అతను ఒక అబ్బాయిని కిడ్నాప్ చేసి బేసికలీ ఒక అన్నోన్ పర్సన్ కిడ్నాప్ చేసుకొని వెళ్ళారు అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది అరౌండ్ 5 o'clock ఇన్ ద ఈవినింగ్. సో అప్పుడు మన వాళ్ళు సీన్ కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్ని కూడా గ్యాదర్ చేసిన తర్వాత ఒక వ్యక్తి మాస్క్ వేసుకొని వచ్చి అబ్బాయిని తీసుకెళ్ళినట్టు మాకు తెలిసింది. ఫర్దర్ గా మనము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు ఆ అబ్బాయి వేరే ఇంకెవరు కాదు, ఈ విక్టిమ్ డిసీజ్డ్ అబ్బాయి ఎవరు ఉన్నారు, హేమచంద్ర వాళ్ళ సొంత బావ, వాళ్ళ సొంత అక్క భర్త అని మాకు తెలిసింది. సో తర్వాత అతన్ని మనము అరెస్ట్ చేసి అతని ద్వారా మనము ఏమేమి జరిగిందని కనుక్కొని ఆ బాడీ రికవర్ చేసి నిన్న బాడీని మనం పోస్ట్ మార్టం అన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్ అన్ని కూడా కంప్లీట్ అయిన తర్వాత ఈరోజు ఎర్లీ మార్నింగ్ 6 o'clock కి మనము సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అతన్ని తీసుకెళ్ళినప్పుడు ఆ రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనము ఎక్కడ అతను పికప్ చేసుకున్నాడు ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ గా ఆ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడ బాడీ మాకు దొరికింది రాళ్ల మధ్యన, ఆ సీన్ కి వెళ్లే సమయంలో దారి పక్కన ఉన్నటువంటి ఒక బియర్ బాటిల్ తీసుకొని అతను వెనక్కి అతన్ని పట్టుకొని తీసుకెళ్తున్నటువంటి కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది. అప్పుడు ఇన్స్పెక్టర్ ఆయనకి వార్న్ చేసి గాల్లో ఫైర్ చేశారు. సో అప్పుడు కూడా అతను వెనకాడకుండా మళ్ళీ ఇన్స్పెక్టర్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అప్పుడు అతని కాళ్ళ మీద ఫూట్స్ మీద అతను ఫైర్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఆయన వెనక తగ్గకుండా మళ్ళీ దాడి కంటిన్యూ చేసేసరికి మళ్ళీ అతని మోకాళ్ళ మీద వాళ్ళు ఫైర్ చేయడం జరిగింది. ఈ ఓవరాల్ కిడ్నాప్ అండ్ మర్డర్ కేసులో అతను 1:30-1:40 టైంకి ఈ అబ్బాయిని అతనికి తెలిసి పరిచయం ఉండి మాస్క్ కట్టుకున్నప్పటికీ కూడా సొంత బావ అని ఆ అబ్బాయి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ కుర్రాడు కూడా బావా అని చెప్పి అతనితో పాటు హ్యాపీగానే బండి ఎక్కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఈ సర్వేష్ అబ్బాయిని ఆ ఫారెస్ట్ ఏరియాలో ఉన్నటువంటి రాళ్ల మధ్యన ఆ ఏరియాకి తీసుకెళ్లి సర్వేష్ దగ్గర ఉన్నటువంటి మల్తాడు తీసుకుని అతన్ని స్ట్రాంగ్యులేట్ చేసి అతన్ని మర్డర్ చేయడం జరిగింది. తర్వాత ఆ రాళ్ల మధ్యన అతను పడేసి అక్కడ ఉన్నటువంటి రాళ్లన్నీ కూడా అతని మీద వేసి దాన్ని క్లోజ్ చేసి అతను అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి నిట్టూరు ఇంటికి వెళ్ళి అక్కడ బట్టలు మార్చుకొని వాళ్ళ వైఫ్ మళ్ళీ వాళ్ళ పేరెంట్స్ తో పాటు వాళ్ళ అత్త మావలతో పాటు కలిసి పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ ఇవ్వడానికి కూడా అతను రావడం. సో ఇది ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ. పోలీసుల మీద దాడి ఎన్ని గంటలకు జరిగింది? అరౌండ్ మార్నింగ్ 5 o'clock అలాగా పోలీస్ స్టేషన్ నుంచి బయలుదేరారు. సో రీకన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రాసెస్ లో జరిగింది. ఎగ్జాక్ట్ టైం అది మనం కనుక్కుంటాం.